కడప జిల్లా ఈదరపల్లి గ్రామస్తులు బీసీ కాలనీ స్థల ఆక్రమణపై తహసీల్దార్ కార్యాలయం వద్ద భారీ ధర్నా చేపట్టారు. 1979లో ప్రభుత్వం 39 మంది పేదలకు కేటాయించిన భూమిని వెంకటరమణ అనే వ్యక్తి అక్రమంగా ఆక్రమించాడని బాధితులు ఆరోపించారు. స్థలాన్ని చదును చేసి కంచెవేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కార్యాలయం ఎదుట బైఠాయించారు. అధికారులు లంచం తీసుకుని నిర్లక్ష్యం వహిస్తున్నారని, కలెక్టర్ స్పందించి తమ స్థలాలను తమకు అప్పగించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. ఆడికే వస్తాంటే మేడమే డౌన్ డౌన్ ఆడికే వస్తాను డౌన్ డౌన్ మార్చిలో పట్టాలు ఇష్యూ చేశారు. ఇదే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఇదే సునీల్ గారు అప్పుడు ఉన్నారు, ఎంఆర్ఓ గారు ఉన్నారు. వాళ్ళ సైన్లు సంతకాలు అన్ని దీంట్లో ఉన్నవి. ఈ రోజు వాళ్ళు మా ల్యాండ్ అని చెప్పి సదును చేసి ఈ రోజు మార్నింగ్ మొత్తం ఫినిషింగ్ చేసి చెట్లు నాటున్నారు. మేము ఆల్రెడీ ఇదే విషయం మీద ఎంఆర్ఓ నుంచి నెల రోజులుగా తిరుగుతున్నాము. మేము కలెక్టర్ గారికి దీని మీద అర్జీ ఇచ్చినాము, ఆర్ఐ గారికి ఇచ్చినాము. ఆల్రెడీ వాళ్ళే ఇష్యూ మీద కోర్టుకు వెళ్ళినారు. కోర్టులో కూడా వాళ్ళకి ఎటువంటి రాలేదు. కోర్టులో నెక్స్ట్ అక్టోబర్ 16వ తేదీ దీని మీద హియరింగ్ ఉంది. కానీ ఇప్పుడు దౌర్జన్యంగా ఆ భూమి చుట్టూ ఫినిషింగ్ తీసేసి చెట్లు నాటి దౌర్జన్యం చేస్తారు. దీని కర్త కర్మ క్రియాన్ని ఆర్ఐ గారిని సస్పెండ్ చేసేంత వరకు మాకు న్యాయం జరగాలి. ఆర్ఐ గారు సస్పెండ్ కావాలి. లేదంటే మేమందరం ఇక్కడ సావడానికైనా సిద్ధం. వితౌట్ సూసైడ్ నోట్స్ రాస్తున్నాము. మా సావుకు కారణం ఆర్ఐ గారే. అప్పుడు ఏదైతే పట్టాలు ఇష్యూ చేశారో అప్పుడు ఆర్ఐ గారే ఉన్నారు, ఇప్పుడు అదే ఆర్ఐ గారు ఉన్నారు. ఎన్ని లక్షల లంచాలు తీసుకొని ఈ విధంగా జనాలకు అన్యాయం చేస్తున్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇంత మంది ప్రజల నోరులు కొట్టి వాళ్ళు తీసుకున్న లంచాలు రేపు ఏం చేస్తారు? డబ్బులు మాకు వెనక డబ్బు పవర్ గానీ, రాజకీయ పవర్ గానీ, మనీ పవర్ గానీ ఎలాంటి లేవో. మాకు ఎక్స్పర్ట్ వాళ్ళకి అన్ని ఉన్నాయి. మమ్మల్ని పేదలు అన్యాయంగా మాకు ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి మాకు జారీ చేసిన పట్టాల పైన మాకు హక్కులు కల్పించవలసిందిగా రెవెన్యూ వాళ్ళు కల్పిస్తున్నాము. ఆ తర్వాత మాకు మీడియా తప్ప ఎలాంటి ఎవరు మా వెనక ఎవరు లేరు. 39 మందికి అనుబంధ పత్రాలు జారీ చేశారన్నారు. వాళ్ళకి ఏమీ ఆధారాలు లేవని అన్నారు. అంటే అప్పట్లోనే కదా చేసింది ఎంఆర్ఓ గారు. అంటే అప్పట్లో ఆర్ఐ గారు ఉన్నారు అన్నారు. ఆర్ఐ గారు వీళ్ళకి ఏం సమాధానం చెప్పిన ఆరోపణలు చేస్తున్నారు. అది ఎంతవరకు నిజం? అప్పుడు ఇష్యూ చేసిన ఆర్డర్ కాపీస్ ఉంటే అదే డీకేటీ పట్టాలు ఏవైతే వాళ్ళు ఇచ్చారని చెప్తున్నారు. ఆ కాపీస్ అయితే మా ఆఫీస్లో ఏమీ లేదు. అయితే ఆర్ఐ గారు ఉన్నారు కదా మేడం, ఆర్ఐ గారు సమాధానం ఏం చెప్తున్నారు? ఉన్నారు, కానీ ఆ టైంలో ఉన్నారు, కానీ ఇప్పుడైతే రికార్డ్ లేదు మా ఆఫీస్లో. ఆ డీకేటీ రిజిస్టర్ లేదు. వాళ్ళకి ఇచ్చిన ఒరిజినల్ కాపీస్ కూడా